వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ రోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ కవి గురించి తెలుసుకుందాం. కవి అంటే అత్యంత శక్తి సామర్థ్యాలు కలవాడు. సుబ్హానల్లాహ్. ఆ శక్తి శారీరకమైనది, భౌతికమైనది, మానసికం, మేధాపరమైనది లేక ఆధ్యాత్మికమైనదైనా కావచ్చు. అన్ని విధాల అల్లాహ్ అల్ కవి మాత్రమే అందరికంటే అధిక శక్తి సామర్థ్యాలు కలవాడు. మనిషి జీవితమే క్షణభంగురం, అందులో అతని శక్తి ఏ పాటిది. మనిషికి కూడా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కొంతవరకు శక్తి సామర్థ్యాలను, అవి శారీరకం, మానసికం లేదా ఆధ్యాత్మికమైనవైన ప్రసాదించాడు. యవ్వనంలో ఉన్న శారీరక శక్తి కొన్నేళ్ల వరకే ఉండి ఆపై అది సన్నగిల్లిపోతుంది. అలాగే కొంతకాలం వరకే మేధాశక్తి ఉంటుంది. ముసలితనం ఆవరిస్తే అన్నీ మర్చిపోతాడు మనిషి. కాబట్టి మనిషికి ఏ శక్తి సామర్థ్యచ్చినా అల్లాహ్ వాటికి పరిమితులుంచాడు. ఇన్ని పరిమితులున్నప్పటికీ మనిషి మితిమీరి ప్రవర్తిస్తుంటాడు. తనకు ఎదురు ఎదురే తనకు ఎదురే లే లే- లేదన్నట్లు ఇక అపరిమితులైన శక్తి సామర్థ్యాలు ఉంటే ఇంకేం చేస్తాడో ఆలోచించండి. అసలు ఏ శక్తి కావాలన్నా మనం అల్లాహ్ పైనే ఆధారపడాలి. సుబ్హానల్లాహ్ హి బిహమ్దిహి. శారీరక శక్తి కావాలంటే ఆయన ప్రసాదించిన ఆహార పదార్థాన్ని ఆరగిస్తే తప్ప ఆ శక్తి మనకు రాదు. సుబ్హానల్లాహ్. అలాగే మానసిక శక్తికి, ఆధ్యాత్మిక శక్తికి మనం ఆయన పైనే ఆధారపడాలి. మనకు ఈ వాస్తవం తెలిసినా తెలియకపోయినా మనమంతా ఆ మహాశక్తి మంతుడైన అల్లాహ్ పైనే ఆధారపడి బ్రతుకుతున్నాం. సుబ్హానల్లాహ్. ఆయన ఆధారం మనకు ఒక్క క్షణం లేకున్నా ఆయన ఆధారం మనకు ఒక్క క్షణం లేకున్నా ఇక ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. సుబ్హానల్లాహ్. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే కాలినడకన వెళ్తాం లేదా వాహనంపై వెళ్తాం. మన కాళ్ళకు లేదా వాహనానికి శక్తిని మన కాళ్ళకు లేదా వాహనానికి శక్తిని ప్రసాదించింది ఆ అల్లాహే కదా. ప్రపంచంలో నేటి ప్రపంచంలో నేటి ప్రతిభా పాఠవాలకు, అభివృద్ధికి కావలసిన శక్తియుక్తులను మనకు ప్రసాదించింది అల్లాహే కదా. అలాంటి శక్తివంతుణ్ణి వదిలేసి ఏమీ సృష్టించలేని, ఎలాంటి శక్తి లేని నిర్జీవాలను పిలవటంలో అర్థముందా? ఒకే దైవాన్ని ఆరాధించ ఒకే దైవాన్ని ఆరాధించనీయకుండా మనుషుల్ని వర్గాలుగా, తెగలుగా, జాతులుగా చీల్చి హీనమైన వాటిని పూజించేందుకు ప్రేరణ కల్పిస్తున్న శైతాన్‌తో పోరాడే శక్తిని మన అందరికీ ప్రసాదించాలని వేడుకుందాం. మనిషి మరో మనిషికి శత్రువు కాదు. మనుషుల్ని విడదీసి సన్మార్గంపై రాకుండా చేస్తున్న మన ఉమ్మడి శత్రువు శైతాన్ మాత్రమే. మనమంతా కలిసి వాడి ఆట కట్టిస్తే అంతా ప్రశాంతతే ఏర్పడుతుంది ఇన్షాల్లా. అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో దయ కలవాడు. సుబ్హానల్లాహ్. తాను ఎవరికి ఏది ఇవ్వాలని కోరుకుంటాడో అది వారికి ఇస్తాడు. సుబ్హానల్లాహి బిహమ్దిహి. ఆయన ఎంతో బలవంతుడు, ఎంతో శక్తిమంతుడును. దివ్య ఖురాన్ సూరా నంబర్ 42 ఆయత్ నంబర్ 19. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైరన్.